హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు దివాళీ ఫోటోషూట్ చేయడానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చార్ట్స్, మార్కర్ లేదా స్కెచ్ లేకపోతే సీజర్. అండ్ మీకు ఫస్ట్ ఏం చేయాలంటే మీరు ఇలా డ్రా చేసి కట్ చేసి పెట్టుకోవాలి. సో మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట ఇంకా ఎక్స్ట్రా కట్ చేసుకోవడానికి. ఆ తర్వాత చార్ట్ని ఇలా ఈ సైజులో ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టుకొని సైజ్ చూసేసుకొని కట్ చేసేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. మీకు చూపిస్తున్నాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలనేది. ఫోల్డ్ చేసేసాక ఇది ఇక్కడ పెట్టేసుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. అంటే సేమ్ దీనిలానే డ్రా చేసేసుకొని దీన్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకుంటే మనకి ఇవి ఉన్నాయి కదండి, ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చేస్తుంది, ఓకేనా. ఇలా వచ్చాక ఇలా వచ్చేసినాక మనము ఈ ఎల్లో చార్ట్ తీసుకొని అలానే ఫోల్డ్ చేసేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఎల్లోవి కూడా అదే ప్రాసెస్లో ఈ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్నాక మనకి నెక్స్ట్ కావాల్సినవి ఫెవికాల్ ఉన్నాయి. ఇట్లాంటి థ్రెడ్ లేకపోతే ఏదైనా మీకు కింద ఇలా స్టిక్ చేసుకోవడానికి కావాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఫెవికాల్ తీసుకుని ఇట్లా థ్రెడ్కి ఇలా ఫెవికాల్తో ఇలా స్టిక్ చేసుకోవాలి. మీకు ఎంత హైట్ కావాలి, ఎంత గ్యాప్ తీసుకోవాలి అది మీ ఇష్టం. ఇలా ఫెవికాల్ పెట్టి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ డెకరేటివ్ ఐటమ్ చూద్దాము. సెకండ్ డెకరేట్ చేసుకోవడానికి కావాల్సిన ఐటమ్ ఇది ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. అది చేయడానికి మనకు ఫస్ట్ ఈ 21x21 సెంటీమీటర్ షీట్ కావాలి. దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఇలా అనుకుంటూ 2 సైడ్స్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక ఒక గ్లాస్ లేదా మీ దగ్గర కంపాస్ ఉంటే ఇలా సర్కిల్ డ్రా చేసుకోవాలన్నమాట. నా దగ్గర కంపాస్ లేదు, అందుకే నేను గ్లాస్ పెట్టేసుకొని డ్రా చేసుకున్నాను. ఈ సర్కిల్ని ఇప్పుడు సీజర్తో కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు సర్కిల్లా ఇలా కట్ చేసుకున్నాక పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఎలా చేసుకోవాలంటే ఇలా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు అలా ఫోల్డ్ చేసిన షీట్ని ఇక్కడ గమ్తో అతకబెట్టుకోవాలన్నమాట, స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ అలానే ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నిటినీ స్టిక్ చేసుకోవాలి. ఇలా గమ్ పెట్టేసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా, ఈ ఎడ్జ్ అన్నీ ఒకటే సైడ్ రావాలన్నమాట. ఇలా కనిపిస్తుంది కదా, అన్నీ అలా స్టిక్ చేసుకోవాలన్నమాట. అన్నిటినీ ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాక మనము దీన్ని ఇలా దగ్గరకు అనేసేసి ఇలా స్టిక్ చేసుకోవాలండి. స్టిక్ చేసుకుంటే ఇది ఉంది కదా, ఇలా వచ్చేస్తుంది. దీన్ని మంచిగా సెట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్ ఇంకా ఎల్లో షీట్ తీసుకొని ఈ షేప్లో కట్ చేసేసుకుంటే అయిపోతుంది. దాన్ని ఇలా పైన ఫెవికాల్ లేదా ఫెవిస్టిక్తోని స్టిక్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం థర్డ్ డెకరేషన్ ఐటమ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను. దానికి ఒక చార్ట్ ఇంకా ఎల్లో చార్ట్ కావాలి. ఫస్ట్ ఇట్లా షీట్ తీసుకొని దీన్ని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా బ్యాక్ అనుకోవాలి. బ్యాక్ అనుకున్నాక మళ్ళీ ఇలా అనుకుంటూ అన్నీ చిన్నగా మొత్తం ఫోల్డ్ అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, అది ఎలా అయిందంటే ఇలా అయింది. ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా అనుకుంటూ వెనక్కి ముందుకి అనుకుంటూ ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని సేమ్ హైట్లో
ఇలా ఇలా దగ్గరకు అనుకోవాలి. ఇలా దగ్గరకు అనుకొని ఇక్కడ గ్లూ పెట్టేసేసి ఇవి రెండింటిని జాయిన్ చేయాలి. గ్లూ పెట్టేశాక వీటిని ఇలా దూరంగా ఎక్స్పాండ్ చేయాలి. ఇలా వచ్చేలాగా వీటిని ఇలా అనుకోవాలి, దూరం అనుకోవాలి. అనుకున్నాక ఇక్కడ ఉంది కదా, దీన్ని కొంచెం ఈ ముందుకి ఇట్లా బెండ్ చేయాలి. అర్థమైంది కదా? ఇప్పుడు ఎల్లో చాట్ని ఇలా కట్ చేసేసుకొని దానికి ఇక్కడ గ్లూ పెట్టేసుకొని దాన్ని వెనుక సైడ్ నుంచి ఇలా పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసేసుకుంటే అయిపోయింది. ఇప్పుడు ఈ బొమ్మ ఉన్న ప్లేస్లో మీ బేబీని పడుకోబెడితే అయిపోతుంది. ఇంత ఈజీగా మనం ఇంట్లోనే దివాళీ డెకరేషన్ చేసుకోవచ్చు బేబీ ఫోటోషూట్ కోసం.